తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం గాని ఇప్పుడున్న నడుస్తున్న ప్రభుత్వం గాని గతంలో పనికిరాని భూములు దళితులకు ఇచ్చారు. ఇవి పనికిరావు, గుట్టలున్నాయి, చెట్లున్నాయి, పంపలున్నాయి, ఇది పనికిరాని భూమి అనుకున్నదల్లా దళితులకు ఇచ్చారు, మాదిగలకు ఇచ్చారు. తర్వాత జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళు అక్కడ సాగు చేసుకుంటున్నారు. అనేక రకాల కష్టపడి చెట్లను కొట్టేసి అక్కడ ఉన్న గుట్టలను కూడా అవసరమైతే పక్కకు జరిపేసి వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. కానీ రాను రాను భూముల ధర పెరగటం, ఈ భూముల ధర పెరగటం వల్ల అటు ప్రభుత్వానికి గాని, రెండోది ఈ పెద్ద పెద్ద బడా భూస్వాముల గనుక కాంట్రాక్టర్ వాళ్ళకు గాని ఈ భూముల మీద కన్నుబడి, కాబట్టి ఆ భూములన్నీ కూడా తిరిగి వాపసు తీసుకొని బడా కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు చేసుకోవడం అనేటువంటిది జరుగుతా ఉంది. ఇది చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ముఖ్యంగా నిన్నగాక మొన్న మేము బండరావిరాల విలేజ్కి వెళ్ళాం. 135 ఎకరాల భూమి 50 ఏళ్ల నాడు ఇచ్చారు. ఆ భూమి బ్రహ్మాండంగా వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. కానీ ఆ భూమి మొత్తాన్ని తిరిగి ప్రభుత్వం తీసుకొని కనీసం కంపెన్సేషన్ ఇవ్వలేదు. 135 ఎకరాలు, సుమారు 72 మంది దాంట్లో లబ్ధిదారు. 10 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ ఇస్తామని గవర్నమెంట్ జీవో ఇచ్చి కూడా కంపెన్సేషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది జరుగుతా ఉన్నది. ఇది చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా మరొకసారి ఖండిస్తా ఉన్నాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దళితుల భూములను తీసుకోవటం, కంపెన్సేషన్ ఇవ్వకపోవడం. అయినా దళిత భూములే ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మీకు అవసరమైతే ప్రభుత్వ భూమిని, ప్రైవేట్ భూములను కొనండి. కొని అక్కడ ప్రభుత్వానికి ఏదో అవసరం ఉన్నదో ఆ కట్టడాలు చేయండి. అంతేగాని దళితుల భూములు దాని మీద ఆశ పెట్టుకుని బతుకుతున్నటువంటి, గత 50 సంవత్సరాల నుంచి కూడా బతుకుతున్నటువంటి లబ్ధిదారులను పక్కకు నెట్టేసి తీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఒకవేళ ప్రభుత్వ పరంగా మీకు అధికారం ఉన్నా మానవతా దృక్పథంతోనైనా ఏ విధంగా తీసుకుంటారు? ఇది చాలా బాధాకరంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకనే కమిషనర్ గారికి, డైరెక్టర్ గారికి మొత్తంగా మరి రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు గాని, ఏది మన దళితులకు ఉన్నటువంటి భూములు గాని ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వం మరి అక్వైరింగ్ పేరు మీద తీసుకున్నాయి, కంపెన్సేషన్ ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది వెంటనే ఒక నెల రోజుల లోపల వాళ్ళు పరిశు చేసి, సునీల్ గారు పరిశు చేసి తప్పకుండా రిపోర్ట్ తెప్పిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా అన్యాయం జరిగినటువంటి దళితులకు అన్యాయం చేసిన వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో దళితులంతా కూడా ఎవరెవరికైతే మాదిగల అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళ రిప్రజెంటేషన్ వీలైతే మరి నా కార్యాలయాన్ని కూడా పంపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇంకా మేము సేకరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా దళితుల భూములు ఎక్కడ ప్రభుత్వం తీసుకున్నా దయచేసి మీరు వెంటనే మరి నా ఈ మాదిగ మహాశక్తి కార్యాలయానికి తెలియజేయాల్సిందిగా దళితులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం అనేటువంటిది ప్రజల కోసం బతకాలి తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదు. వాళ్ళ కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది చాలా బాధాకరంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ బండరావిరాలదైతే 1000 కోట్ల రూపాయల మైన్ అంటే ఈ రాయి, దాన్ని కంకర చేసి రకరకాల పద్ధతులలో అమ్ముకుంటున్నారు వాళ్ళు. మరి అదే పర్మిషన్ ఆ దళితులకే ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు బతికేవాళ్ళు కదా. దళితులకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి లేదా మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళు చేసుకుని బతికేవాళ్ళు కదా. పెద్దోళ్ళకే ఎందుకు ఇస్తున్నారు మీరు? దళితులు బతకాలని మీకు లేదా? అసలు దళితులు ఎప్పుడు దరిద్రంగానే ఉండాలా? అసలు దళితులు అనే వాళ్ళు మీ దృష్టిలో ఏంటి అని కూడా ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. దీన్ని ఈ యొక్క గవర్నమెంట్లు
అనుసరిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా మాదిగ మహాశక్తి తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే దళిత భూములు అన్యాయంగా ప్రభుత్వం తీసుకున్నదో అంతటా కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు గాని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్నీతిని ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తామని కూడా నేను మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దళితుల భూములు తీసుకోవద్దు. ప్రభుత్వానికి ఏదైనా అవసరమైతే భూములు కొని ప్రైవేటు భూములు కొని మీరు ఆ కట్టడాలు కట్టాలి తప్ప మరి దళితుల భూములు ముట్టుకోవద్దని కూడా మరొకసారి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. రాబోయే కాలంలో మాత్రం ఏ పరిస్థితులలో కూడా కంపెన్సేషన్ మండలాల్లో ఎగ్జాంపుల్ 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వమే జీవో ఇష్యూ చేసింది. 10 ఏళ్ళు అయినా 10 రూపాయలు ఇవ్వలేదు. 10 ఏళ్ళు అయినా 10 రూపాయలు ఇవ్వలేదు. ఎంత బాధ. ఇటువంటి ఎన్నున్నాయి రాష్ట్రంలో, ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటి విషయంలో కూడా మరి ప్రభుత్వాన్ని అడగవలసిన అవసరం ఉంది, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దళితుల భూములు ముట్టుకోవద్దు అనేటువంటి నినాదంతో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం.